ఒకసారి ఒక ఓడలోని కొంతమంది ప్రయాణమై వెళ్ళిపోతున్నారు. ఆ ఓడలో ప్రయాణమవుతూ వెళ్ళిపోతూ ఉంటే ఆ మార్గ మధ్యలో వెళ్ళాక ఆ సముద్రంలో గొప్ప తుఫాను వచ్చి ఆ తుఫానుకి ఓడంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంటే అక్కడ ఉన్నవాళ్ళు అందరూ కూడా అంటున్నారంట, ఎవరు దేవుడికి వాళ్ళు ప్రార్థన చేసుకోండి రా, దేవుడు రక్షిస్తాడు, ఎవరు దేవుడికి వాళ్ళు ప్రార్థన చేసుకోండి అని అంటే ఎవరు నమ్మిన దైవాన్ని, ఎవరు నమ్మిన విశ్వాసాన్ని కొలిది వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. అయితే అందులో ఒక యవనస్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ప్రభువా నీకు వందనాలు నాయనా, అయ్యా ఈరోజు నేను ఆపత్కాలంలో ఉన్నాను, ఒక భయంకరమైన తుఫాను గుండా నేను వెళ్తున్నాను, అయ్యా ఓడ ఎప్పుడు మునిగిపోతుందో నాకు తెలియదు, నా ప్రార్థనకు జవాబు దయచేవా నాయనా అని ప్రార్థన చేస్తూ అంటున్నాడంట. అయ్యా నేను 5 సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు భయంకరమైన యాక్సిడెంట్ నువ్వు తప్పించావు, ఆ రోజు నేను నీకు ప్రార్థన చేశాను. ఆ తర్వాత 15 సంవత్సరాల వయసులో నేను ఉన్నప్పుడు ప్రభువా నేను ప్రయాణం చేస్తున్నప్పుడు నాకు తోడుగా ఉన్నావు, అలాగే నాకు ఒక వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యాధి వచ్చిన సమయంలో నీకు ప్రార్థన చేశాను, అప్పుడు నన్ను స్వస్థపరచు, ఆనాడు నేను నీకు ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థన విన్నావు. ఇదిగో ప్రభువా మరలా 25వ సంవత్సరంలో నేను ఉన్నాను, మరలా ఇప్పుడు నీకు ప్రార్థన చేస్తున్నాను, ఇదిగో ఈ యొక్క సమస్య నుంచి నన్ను విడిపించండి అని చెప్తూ ప్రార్థన చేస్తున్నాడంట. ఇందులో మీకు ఏమైనా అర్థమైందా? ఆ వ్యక్తి ఎప్పుడు ప్రార్థన చేశాడంట? 5 సంవత్సరాలప్పుడు ఒక కష్టం వస్తే దేవుడు కాపాడినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పాడంట. మరలా ఎప్పుడు ప్రార్థన చేశాడు? ఎప్పుడు? మరలా 15 సంవత్సరాల తర్వాత. అది దేనికి ప్రార్థన చేశాడు? మళ్ళా ఏదో రోగం వచ్చింది, ఆ రోగం తగ్గాలని 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రార్థన చేశాడు. మళ్ళీ ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడంట? 25 సంవత్సరాలు వచ్చాక ఒక ఓడలో వెళ్తున్నప్పుడు ఓడ మునిగిపోతుందేమో, ప్రాణం పోతుందేమో అనే భయంతో మళ్ళా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అంటున్నాడంట, అయ్యా ఈ ఒక్కసారి రక్షించిన ఆయన, మరలా నాకు కష్టం వచ్చేంత వరకు నేను నిన్ను డిస్టర్బ్ చేయను అంటున్నాడంట. ఇది మరలా కష్టం వచ్చేంత వరకు నేను నిన్ను డిస్టర్బ్ చేయను. ఈ రోజున చాలామంది లేరంటారు ఇలాగా, అవసరం వచ్చినప్పుడు దేవుని మందిరానికి వస్తారు, అవసరం వచ్చినప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తారు. మిగిలిన రోజులు చేసే ప్రార్థన కంట అవసరం వచ్చినప్పుడు చేసే ప్రార్థన చూడాలండి. అబ్బా ఆ ప్రార్థన ఎలా ఉంటుందంటే, ప్రభువా నువ్వు తప్ప ఇంకా వేరే దిక్కు నాకు లేదు నాయన అంటారు. అదే మామూలు పరిస్థితుల్లో ప్రార్థన చేయండి, ప్రార్థన చేయడం ఏంటి, అసలు ప్రార్థనే చేయరు. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడుగా, ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రార్థన కూడా రాదండి నోటి నుండి. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, యెహోవాను సన్నిధించుము నా ప్రాణమా, యెహోవాను సన్నిధించుము. ఎవరితో చెప్పుకుంటున్నాడు? తనకు తానే చెప్పుకుంటున్నాడు. ఈ రోజున మనము కూడా ఈ భక్తుడిని ఫాలో అవ్వాలి. ఏ విధంగా? మనము మన ప్రాణంతో చెప్పాలి, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములు దేనిని నువ్వు మర్చిపోవద్దు. నువ్వు ప్రయాణాలు చేస్తున్నప్పుడు నువ్వు క్షేమంగా ఇంటికి వచ్చావు కదా, దేవుని స్తుతించు. నువ్వు ఆహారం తింటున్నావే, ఆహారం తింటున్నప్పుడు క్షేమకరంగా లోపలికి వెళ్ళి అది అరుగుదలయ్యి చక్కని ఆరోగ్యం నీకు వచ్చిందే, దాని కొరకు దేవుని ప్రార్థించు, దేవునికి కృతజ్ఞత చెల్లించు. నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడే, దేవునికి స్తోత్రాలు చెప్పు. నువ్వు ఉద్యోగం చేస్తున్న చోట అపాయాలు వస్తున్నప్పుడు, భయంకరమైన తెగులు నిన్ను ఆవరించినప్పుడు నీకు అపాయం రాకుండా దేవుడు తన దూతలను నీకు కావలిగా ఉంచాడే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఈ రోజున మనం అందరము కూడా నేర్చుకోవలసిన ప్రార్థన అండి. ఏంటిది? నువ్వు లేదా మనందరము కూడా మన ప్రాణములతో చెప్పుకోవాలి. ఆయన చేసిన ఉపకారముల జ్ఞాపకము చేసుకుంటూ దేవుణ్ణి మనము ప్రార్థన చేయాలి. ఒకవేళ మనలో ఎవరైనా దేవుని స్తుతించలేని వారిగా ఉన్నట్లయితే మనం ఆ విధంగా ఉండడానికి వీలేదు. దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలకు మనం ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించాలి. అందుకే బైబిల్ గ్రంథంలో ఉంటుంది, అన్ని విషయములలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట మీ యందు దేవుని యొక్క చిత్తము.